ఈరోజు వీఆర్ గోయింగ్ టు కుక్ ఫిష్ కర్రీ ఇన్ బ్యాచులర్ స్టైల్లో. సో చూడండి, ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఫస్ట్ దీంట్లో ఆనియన్, చిల్లీస్, టమాటో వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసాను. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నా మీడియం ఫ్లేమ్లో. సో ఆఫ్టర్ దట్ ఫ్రై అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. అంటిల్ దట్ స్టే ట్యూన్. ఇప్పుడు వాటర్ పోస్తాం. ఇప్పుడు ఏంటంటే బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇది మనం వాడే ఫిష్ ఏంటంటే సీ బాస్ అనమాట. సో ఐ డోంట్ నో వాట్ వి కాల్ ఇట్ ఇన్ తెలుగు. ఒకసారి గూగుల్ చేయాలి నేను కూడా. అండ్ ఇది ఎక్కడి నుంచి అంటే 99 మార్ట్ అని ఒకటి ఉంటుంది. అది కూడా గూగుల్ చేయాలి, ఆ లొకేషన్ కూడా. సో అక్కడి నుంచి తీసుకొచ్చాం. ఉన్న వాటిల్లో ఫ్రెష్ ఫిష్ అవైలబిలిటీ ఉండే స్టోర్ ఏంటంటే అక్కడ అదే అనమాట. సో ఇక్కడ వాల్మార్ట్ వాటిలో కూడా దొరుకుతాయి, బట్ దోస్ ఆర్ ఆల్ ఫ్రోజన్. ఆరెల్స్ ఫ్రెష్గా కావాలంటే సాల్మన్ అవన్నీ దొరుకుతాయి. అవి ఏంటంటే మన ఇండియన్ స్టైల్, ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీస్లోకి అంత సూటబుల్ కాదు. సో ఇవన్నీ సూటబుల్ అవుతాయి కాబట్టి సో వీటితో కర్రీ చేస్తున్నాం ఈరోజు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఫిష్ అయితే వేసేసాం. చిన్నగా ఇట్లా 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 అనుకున్నాం. అంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చేత్తో అనొచ్చు కొంచెం ఇట్లా ఇట్లా. సో కొంచెం ఉడికిన తర్వాత అనకండి, కొంచెం అడ్జస్ట్ చేసి ఇది ఇట్లా మూత పెట్టేయడం. ఇట్లా పెట్టేసిన తర్వాత ఒక 10 to 15 minutes ఇట్లా వదిలేసేయాలి మీడియం ఫ్లేమ్లో. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిచి ఒక 10 minutes అట్లా వదిలేస్తే ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ మనము బెండకాయలు యాడ్ చేస్తాం. సో ఏంటంటే బాగుంటుంది అనుకుంటాం. కొంచెం పెద్ద పెద్ద సైజ్ పీసెస్ కట్ చేసుకుని
ఏంటంటే హాఫ్ కుక్ అయినాక వేస్తే సరిపోతుంది, అది కుక్ అయిపోతుంది. సో సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ అవర్ ఫిష్ కర్రీ గైస్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Stay tuned until next vlog. Thank you. Goodbye.